సరే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఆ బైట్స్ ప్లే చేయండి. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను अधुनातन प्रदेश गा मारते शक्ति. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था. हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है. हमें एनटीआर गारू का सपना पूरा करना है. चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, ఇది మనము చేయాలి, ఇది మనమే చేయాలి. మనమే చెయ్యాలి అని చెప్పి చాలా స్పష్టంగా ముందు మనము చెయ్యాలి అన్నాడు, తర్వాత మనమే చెయ్యాలి అన్నారు. మోదీ గారు స్పీచ్లో చాలా ఎక్స్పర్ట్ అని మనం అనేక సందర్భాల్లో చూసాం. కానీ ఈరోజు చెప్పినటువంటి ప్రతి అంశంలో కూడా ఆయన చాలా పరిణితితో, చాలా ఆలోచనాత్మకంగా ఆయన ఈరోజు ఆ మెసేజ్ని ఇచ్చారు. ప్రతి పదం చెప్పేటప్పుడు కూడా ఆయన ఫేస్ ఫీలింగ్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతి సందర్భానికి తగ్గట్టుగా అవన్నీ అక్కడ డెలివరీ అయినాయి. అంటే ఆయన అంత స్థాయిలో ఆయన ఎన్నో సభల్లో ఉంటారు కాబట్టి అలా చెప్పారు. ఇందాక మనం ఒక పదమే చెప్పాం, అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అన్నారని. ఆ ఒక శక్తి అనడంతో ఆయన ఆగలేదు. అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ కాబోతుంది ఈ అమరావతి పూర్తయితే, ఈ శక్తి పూర్తయితే. ఆంధ్రప్రదేశ్ అధునాతన ఆంధ్రప్రదేశ్ కాబోతుంది ఈ శక్తి పూర్తయితే అని చెప్పారు. అంటే అధునాతన ఆంధ్రప్రదేశ్, అట్లాగే ఆధునిక ఆంధ్రప్రదేశ్ అంటే ఒక క్లారిటీ ఉంది ఆయనకి. అంటే ఇదన్నీ చూసిన తర్వాత ఇదంతా జరిగితే ఎలాంటి మార్పులు చెందుతుంది అనేటువంటిది అర్థమైంది. అందుకనే మనము పూర్తి చేయాలి అన్నారు, కాదు మనమే పూర్తి చేయాలన్నారు. అంటే వాళ్ళ ముగ్గురు యొక్క టార్గెట్, వాళ్ళ లక్ష్యం మాది ఇది అని ప్రజలకు తెలియజేశారు. ప్రజలకు తెలియజేయడానికి గల రీజన్ కూడా ఉంది. నాకెట్ తగ్గితే పవన్ కళ్యాణ్ గారికి విక్స్ ఇచ్చాడు, బ్రాంకో చాక్లెట్ ఇచ్చారు. బ్రోకో చాక్లెట్ కాదు, బ్రాంకో విక్స్ లాంటిది. అదే సార్. సరే ఏదన్నా కానీ అంటే ఏపీ అభివృద్ధిలో, జీడిపిలో అమరావతి అనేది చాలా కీలకం అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన అది ఒక క్లారిటీగా చెప్పారు. సరే ఇక రైతుల గురించి ఆయన సమావేశాన్ని తెలియజేశారు. ఫైనల్గా ఏంటంటే ఇది అమరావతికి ఒక బూస్టప్. ఇక్కడి నుంచి జరిగేటువంటి పనులు మరొక బూస్టప్. ఫైనల్గా 3 సంవత్సరాలకు వచ్చేటువంటి రిజల్ట్ ఇంకొక బూస్టప్. అంటే ఒక క్లారిటీగా కనుక ముందుకు వెళితే అమరావతి ఇక దాన్ని కదిలించలేనటువంటి పరిస్థితి అవుతుంది. పార్లమెంట్లో చట్టం చేయాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రస్తావన రాలేదు. ఎందుకంటే అది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాల్సినటువంటి అంశం అవుతుంది. కానీ చట్టం చేసేటువంటి వెసులుబాటు లేదు అనేటువంటిది ఇప్పటికీ తెలియజేస్తూ ఉన్నారు. నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఎన్టీ రామారావు గారి పేరుని ఆయన ప్రత్యేకంగా ఉదహరించి వికసిత్ భారత్ గురించి ఆయన దాని గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి పేరుని ప్రస్తావించారు. అదొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక బ్రాండ్ ఏపీ ఎలా ఉండబోతుంది అనే అంశంలో కూడా ఆయన మాట్లాడాడు. సరే అదేవిధంగా యోగా డేకి మరలా వస్తాను, జూన్లో అనుకుంటా, జూన్ 21న వస్తాను. ఆ రోజు కూడా యోగా డేని విశాఖపట్నంలో చేయబోతున్నాము, అందరూ కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పని ఆయన దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక పిలుపు కూడా ఇవ్వటం జరిగింది యోగా డేకి. వరల్డ్ యోగా డేని అక్కడ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఏపీ వైపు, విశాఖ వైపు చూసే విధంగా మీరు అందరూ కూడా ఆ విధంగా మనం చెయ్యాలి అని కూడా
ఆయన చెప్పడం జరిగింది.